హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఆఖరి మాసం ఆఖరిగా వస్తున్నటువంటి డిసెంబర్ మాసంలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రోదయ సమయము, ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు మరియు నైవేద్యము, ఈ మాసంలో కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా, ఎప్పుడు కదిలించాలి, అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మనిషి అన్న తర్వాత ఎటువంటి కోరికలు కానీ కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. మనకు ఉన్నటువంటి మొండి కష్టాలని కోరికలను నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథుని ప్రతి మాసంలో కూడా పూజించి చేసుకునేటటువంటి వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజు మనము ఈ సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటామండి. పేరులోనే ఉంది మనకున్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగించేటటువంటి వ్రతం అని. 2025వ సంవత్సరము డిసెంబర్ నెలలో ఎప్పుడు వస్తుంది అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర మాసము డిసెంబరు 8వ తేదీ సోమవారం రోజు మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి జరుపుకుంటామండి. ఈరోజు తిథి వచ్చేసి చవితి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈరోజు చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి 7వ తేదీ ఆదివారం రోజు రాత్రి 10:55 నుంచి చవితి తేదీ ప్రారంభమవుతుంది. మరలా 8వ తేదీ సోమవారం రోజు రాత్రి 9:16 వరకు ఉంటుంది. అంటే మనకి ఈరోజు పూర్తి చవితి తిథి ఉంటుంది. సాయంత్రం చంద్రోదయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే మనము సంకటహర చతుర్థి జరుపుకుంటాము. కాబట్టి 8వ తేదీ సోమవారం రోజు సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటామండి. మనకి ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి డిసెంబర్ 8వ తేదీ సోమవారం రోజు రాత్రి 7:55 చంద్రోదయ సమయం అండి. మనకి ఈరోజు సోమవారం అండి. తండ్రి కుమారుడు అంటే ఆ పరమేశ్వరుడు, ఆ గణనాథుని ఇరువురిని పూజించినట్లయితే మంచిదండి. ఈరోజు అభిషేకం చేసుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మార్గశిర మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠము పేరు దుర్గా పీఠం అన్నమాట. అంటే మార్గశిర మాసం అంటేనే మనకి లక్ష్మీ మాసం అండి. లక్ష్మీ వారాలలో అమ్మవారిని కూడా విశేషంగా పూజించుకుంటాము. అటువంటిది ఈ మార్గశిర మాసంలో అమ్మవారి పేరు మీద రావడం విశేషం. మనం గమనించినట్లయితే ప్రతి మాసము కూడా ఆయా మాసాలలో ఉన్న దాన్ని బట్టి మనకి పీఠం పేరు వస్తూ ఉంటుంది. మనము సాయంత్రము స్వామివారిని పీఠం వేసి ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. ఈ మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు అకూరద సంకటహర చతుర్థిగా జరుపుకుంటామండి. ఓం అకూరద సంకటహర గణపతయే నమః. ఈ నామాన్ని మనం పూజించుకునేటప్పుడు 3, 5, 9, 11, 51, 108 ఇలా మనకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ నామాన్ని అనుకోవాలండి. అకూరత గణపతిని పూజించినట్లయితే ఏ విషయంలోనైనా మనకి విపరీతమైన అఖండ విజయం చేకూరుతుంది. అకూరత గణపతి అంటే ఎలుకని వాహనంగా చేసుకున్నటువంటి గణపతి అని అర్థము. మనకు తెలిసిందే కదండి, మూషిక వాహనుడు కదండి మన గణపతి. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, రామపండు ఇట్లా స్వామివారికి ఇష్టమైనవి, ఇంకా నువ్వుల ముద్దలు, ఇలా ఏవైనా సరే మనము ఈరోజు నైవేద్యంగా సమర్పించవచ్చండి. కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చా అంటే మామూలుగా అయితే మార్గశిర మాసంలో చక్కగా మొదలు పెట్టుకోవచ్చండి. కానీ మనకి శుక్రమూఢమి ఉంది కాబట్టి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసి ఈ వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు అయితే చేసుకోకపోవడమే మంచిదండి. మామూలుగా చేసుకునే వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మొదలు పెట్టుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక మనకి తర్వాత రోజు మంగళవారం వస్తుంది, కదిలించవచ్చా లేదా, ఇలా చాలామందికి డౌట్ వస్తుందండి. స్వయంగా పంతులు గారే చెప్పారు, చక్కగా మనము అలా ఏమీ ఉండదు, కదిలించి తీసుకోవచ్చు అని చెప్పేసి. చక్కగా సోమవారము కొండెక్కిన తర్వాత కావాలంటే కొంచెం పక్కకు కదిలించి ఉంచుకొని మంగళవారం దీపం పెట్టుకున్న తర్వాత కొండెక్కినాక అన్నీ కదిలించి తీసుకోవచ్చు. చక్కగా ఈ వ్రతాన్ని ఎన్ని నెలలు అనుకుంటున్నామో అన్ని నెలలు అనుకునే వాళ్ళు ముడుపు కట్టుకొని చక్కగా అలా చేసుకోవచ్చండి. లేదు స్వామివారి అనుగ్రహం కోసం అనుకున్న వాళ్ళు చక్కగా యథావిధిగా పూజ అంతా కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఉపవాసం ఉండి చేసుకోవచ్చు. ఇంకా ఆలయాలలో కూడా మనకి సంకటహర చతుర్థి వ్రతాన్ని చాలా ఘనంగా చేసి అక్కడే మనకి వ్రత కథ చెప్పి ఆర్ఘ్యం ఇప్పించి భోజనం కూడా పెడతారు. అలా పాల్గొన్నా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి.
తెలిసిందే కదా ఫ్రెండ్స్, మార్గశిర మాసము డిసెంబర్ నెలలో సంకటహార చతుర్థి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఈ మార్గశిర మాసంలో సోమవారంతో కూడి వస్తున్న ఈరోజు ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.